హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. ఇదైతే నేను మార్నింగ్ షాప్కి వచ్చిన వెంటనే మొత్తం కూడా షాప్లో బయట అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. లైట్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వేసి పెట్టుంటానండి. చూసారు కదా, వచ్చిన వెంటనే టేబుల్ మీద అంతా కూడా క్లీన్ చేసుకొని అన్నీ కూడా సర్దాను అనమాట. సర్దేసి పటాలకు పువ్వులు అయితే పెట్టి అగరబత్తి అంటే అది ఉంటుంది కదా మనకు ధూప్ స్టిక్, అది మాత్రమే వెలిగిస్తానండి. డైలీ కూడా ఏంటి అంటే నేను దీపారాధన చేద్దాం అంటే ముందు చేస్తూ ఉండేదాన్ని. ఏంటి అంటే మనకి అక్కడ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇదంతా సరిగ్గా ఉండదనమాట. సరేలే ఎలాగైనా మనసులో ఉంటుంది కదా ఎలాగైనా అని చెప్పేసి పూలు పెట్టి ఇక్కడ నేను రోజు ధూపం అయితే వెలిగిస్తానండి. దీపారాధన అయితే చెయ్యట్లేదు, ధూపం అయితే వెలిగించుకుంటానమాట వస్తానే. ఇంకా శుక్రవారం కానీ ఇలా గురువారం కానీ ఇలా వచ్చిందనుకోండి, పటాలు మొత్తం ఆ టేబుల్ అది ఉంటుంది కదా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ గంధపు బొట్లు పెట్టేసుకొని మళ్ళీ ధూపమే వేసుకుంటానమాట. ఏదైనా పండగలు వస్తే మాత్రము మామూలుగా దీపారాధన అయితే చేస్తూ ఉంటాను. దీపాలు అవన్నీ కడిగేసి ఇక్కడ కనీసం ట్యాప్ కూడా లేదండి క్లీన్ చేసుకోవడానికి. అది కూడా బయట నేను ముగ్గు వేస్తూ ఉంటాను కదా డైలీ, ఆ ముగ్గు వేయటానికి కూడా నీళ్ళు నేను ఏంటంటే క్యాను మా ఆయన ఆఫీస్లో గిఫ్ట్గా ఇచ్చారనమాట. చిన్న క్యాన్ ఒక 5 లీటర్స్ అలా పడుతుంది. ఆ క్యాన్ నేను ఇలా షాప్లోకి తెచ్చి పెట్టుకుంటాను వాటర్ తాగడానికి. ఇంకా అవే నేను ఇక్కడ చల్లేసి ముగ్గు అది వేస్తూ ఉంటానన్నమాట. ఇంకొచ్చేసి ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్ 9కి వచ్చేసానండి షాప్కి. ఏంటి అంటే నిన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకటి వీడియో షేర్ చేశాను కదా, ఆ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. హుక్స్లు కాజాలు ఇవి అయిపోలేదు. అలాగే శారీలో ఉన్న ఫాల్స్ కూడా వేయాలన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియోలో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చాలా టిప్సే షేర్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్లో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే బ్లౌజ్ ఇది నిన్న కట్ చేసి ఇచ్చానండి. ఈ కలరు మన దగ్గర లైనింగ్ లేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి లైనింగ్స్ కూడా వెళ్ళాలండి, కొద్దిగా అయిపోయి వచ్చాయి, కొన్ని లేని కలర్స్ కూడా తీసుకురావాలి. ఇక్కడ నేను బ్లౌజ్ ఇదంతా కట్ చేసేసిన తర్వాత ఇది పక్కన షాప్ పక్కదనమాట. ఇంకా ఉండేలే ప్రసన్న ఆ లైనింగ్ ఏం కనిపించదులే అంటే అదే ఇచ్చేసాను. ఇక్కడ బ్లౌజ్ ఇదంతా కూడా ఫోల్డింగ్ అది చేస్తుంది కట్ చేయడానికి. ఇప్పుడు మనము శారీ చెప్పాను కదా ఫాల్స్ స్టిచ్ చేయాలి, జిగ్జాగ్ చేయాలని చెప్పేసి అది చేస్తున్నాను అనమాట. మనము టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి, చాలా విధాలుగానే మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. అది ఎలా అంటే నేను ఒక వీడియో షేర్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి స్కూల్స్ వచ్చేసి ఎండింగ్ అనమాట. అంటే ఇంకొక 1 మంత్ కూడా 1 మంత్ ఉంటుంది ఇంకా స్కూల్ అనేది. ఇంకా హాలిడేస్ అయితే వచ్చేస్తాయి కదా. మామూలుగా అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పటి నుంచో. ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే చాలామందికి కూడా ఇంకా హాలిడేస్ ఉంటాయి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు 9th కానీ 10th కానీ ఒకవేళ ఇంటర్ చదివే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఇంట్లో ఖాళీగా ఉంటారు. ఏదైతే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద మనము శ్రద్ధ చూపిస్తాం కదా. అలాగే కొందరికి టైలరింగ్ నేర్చుకోవాలని, ఇంకొందరు ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఖాళీగా ఇంట్లో ఉండి ఏం చేస్తావు, మిషన్ ఉన్న నేర్చుకోపో అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు కదా. మనకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు, బొటెక్ నడిపే వాళ్ళము. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా మనము ఇలా నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, ఏ విధంగా కూడా మనీ ఎర్న్ చేయొచ్చండి. చాలామంది కూడా అడిగారు నన్ను, అంటే ముందు అడిగారనమాట. అడిగిన తర్వాత నేనైతే నాకు ఇప్పుడు టైం లేదు అది ఇది చెప్తూ వచ్చానమాట. ఇంక ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి. నాకు కుట్టేదానికైతే ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. ఈ పాపవి ఉన్నాయి, ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత పాప మొత్తం కూడా 10 బ్లౌజెస్ అండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయన్నమాట స్టిచ్ చేసేటివి. ఒకవేళ టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మంత్కి వచ్చేసి 1000 అయితే ఇస్తారండి. అలా ఒక 2-3 వచ్చినా కూడా మనకు సరిపోతుంది ఇంట్లో ఖర్చులకు కానీ. టైలరింగ్ ఆల్రెడీ నేర్చుకొని అంటే కస్టమర్స్కి కుడుతున్న వాళ్ళైతే ఈజీగా నేర్పించగలుగుతారనమాట. సమ్మర్లో ఏంటంటే మనం ఎలాగో ఖాళీగా ఉంటాము, కొద్దిగా 1-2 అవర్స్ అయినా రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. ఆ టైంలో కనుక వీళ్ళని పిలుచుకొని మనకు చెప్తూ ఉన్నామనుకోండి, మనకి ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. నేర్చుకోవడానికి కూడా నేర్చుకున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నేర్పించినందుకు మనము హ్యాపీగా ఉంటాం, మనకు మనీ కూడా వస్తూ ఉంటుంది. ఇలా కూడా సంపాదించుకోవచ్చండి. నేను చాలా మటుకు కూడా వద్దన్నాను అనమాట, నేర్పించలేను అన్నాను. చూద్దాము, ఇంకా ఎవరైనా అడిగారు అంటే మన దగ్గర ఇంకొక మిషన్ కూడా ఉంది కదా, చిన్న మిషన్, దాంట్లో అయితే ఇంకా నేర్పిస్తూ ఉంటానన్నమాట డైలీ. ఇప్పుడు నేను ఎలాగో
పక్కన అక్కకి అలాగే ఇంకొక పాప ముస్లిం పాప ఉంటుంది కదా సలీమా అని, ఆ పాపకి అంటే వాళ్ళకి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు అనమాట. వచ్చు, ఏవైనా డౌట్స్ అవి ఉంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి ముస్లిం పాప ఉంది కదా, తనకి డ్రెస్సెస్ కుట్టడం వచ్చనమాట, బ్లౌజెస్ తెలీదు. కొద్దిగా కట్ చేయడం అది యూట్యూబ్లో చూసే నేర్చుకుంటుంది. ఇంకొచ్చేసి నేను నా దగ్గరికి రోజు వస్తూ ఉంటుంది కదా, తనకి ఏమైనా డౌట్స్ ఉన్నా అవి ఇవి అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైనా ఈ ఎండాకాలంలో నేర్పించమని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోండి, అస్సలు మిస్ కాకండి. మంత్కి 1000 అంటే ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా మనకి ఒక 2-3,000 అయితే వస్తాయి కదా. ఇంట్లో మనం బ్లౌజెస్ కుట్టుకుంటూనే కొద్దిగా టైం అనేది తీసుకొని ఏవైనా ఇప్పుడు మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి క్యారీలు చేసి పెట్టాలి, వాళ్ళకి కరెక్ట్ టయానికి టిఫిన్స్ చేసి పెట్టాలి, ఇలా ఉంటాయన్నమాట. హాలిడేస్ అనుకోండి అలా ఏమీ లేదు. హాలిడేస్ అనుకోండి పిల్లల పాటికి పిల్లలు ఆడేసుకుంటూ ఉంటారు. మనము వంట అదంతా కూడా త్వరగా చేసుకొని వీళ్ళ దగ్గర ఒక 1 అవర్ మర్చిపోయాను చెప్పడము, 1000 రూపీస్ అని చెప్పాను కదా మంత్కి, నేర్చుకోవడానికి కూడా జస్ట్ 1 అవరే అంటండి. అంటే తెలిసింది నాకు కూడా, వేరే పాప చెప్పిందనమాట 1 అవరే నేర్పించేది అక్కడ అని చెప్పేసి. వేరే ఇద్దరు వచ్చేసి వెళ్తూ ఉన్నారనమాట పక్కన నేర్చుకోవడానికి. మాకు రాజంపేటలో ఇన్ఫాంట్ స్కూల్ దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. ఎంతసేపు నేర్పిస్తారమ్మా అంటే 1000 రూపీస్ అక్క, మంత్కి 2 అవర్స్ అయితే తీసుకుంటుంది నేర్పించడానికి అని చెప్పేసి అన్నారనమాట. అంటే 2 అవర్స్ టైం తీసుకొని నేర్పిస్తూ ఉంటుంది అని. వాళ్ళు అక్కడ సరిగ్గా చెప్పట్లేదని చెప్పేసి నేను ఒకరినైతే సజెషన్ చేశాను. అంటే తను కూడా 1000 తీసుకుంటుందంట, కాకపోతే 1 అవరే అంట నేర్పించడానికి తను టైం ఇచ్చేది. ఆ 1 అవర్లో ఎలా చెప్తుంది, అసలు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఏంటి ఆలోచించరండి. మనీ వస్తే చాలు మనకు అనేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలా చేయకండి. వాళ్ళు మనీ మనకి ఇస్తున్నప్పుడు మనకు అంటే మనం ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా కూడా. 1000 రూపీస్ అంటే మాటలా అండి అసలు. మళ్ళీ కాజాలు హుక్సులు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా తొందరగా నేర్పిస్తే అంటే కొందరు ఇంట్రెస్ట్ని బట్టి తొందరగా నేర్చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనము ఇప్పుడు డల్గా ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకుంటామంటే నేర్చుకున్నామని వస్తారు కదా, వాళ్ళకు చెప్తూ వీళ్ళ కాడ ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టాము అంటే, టైమింగ్ అనేది ఇంకొద్దిగా వీళ్ళ దగ్గర కేటాయించామంటే కనుక తొందరగా నేర్చుకోగలుగుతారు వాళ్ళు. మన రుణం ఎప్పటికీ మర్చిపోలేరండి, నిజంగా చెప్తున్నాను కదా. అసలు చాలా అంటే పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, చాలా బాగా చెప్పారని మనకు మంచి పేరు వస్తుంది, మనకు మనీ వస్తుంది కూడా. అది నేను చెప్పాలనుకున్నాను. చాలా వరకు కూడా మనీ ఎర్న్ చేయొచ్చండి టైలరింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకరికి చెప్పారనుకోండి, బాగా నేర్చుకున్నారనుకోండి, అక్క వాళ్ళు బాగా చెప్తున్నారు అని చెప్పేసి ఇంకొందరికి చెప్తారనమాట. అలా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకరు నేర్చుకున్నారంటే తను బాగా కుడుతుంది అనుకోండి, ఎవరి దగ్గర నేర్చుకున్నావు అంటే మన పేరే చెప్తారు, ఆటోమేటిక్గా మన పేరే వస్తుంది అక్కడ కూడా. మనకి ఈ విధంగా కూడా మంచి పేరు వచ్చినట్టు ఉంటుంది, మనీకి మనం కష్టపడినందుకు మనీ వస్తుంది, ఇలా అన్ని విధాలుగా కూడా ఉంటుందన్నమాట చాలా వరకు కూడా. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, బ్లౌజ్ అయితే ఇదైతే పూర్తయిపోయింది. ఫాల్ అదంతా చేసేసాను శారీకి. చేసేసిన తర్వాత బ్లౌజ్ చూసారా అవుట్లుక్ అయితే ఏ విధంగా ఉంది అంటే, బ్లౌజ్ అనేది చాలా డామినేటింగ్గా ఉందండి. కలర్ చూసారా, ఓన్లీ పింక్ వచ్చుంటే బాగుండేదన్నమాట. ఇది నాట్ వర్క్ అంటారు కదా, అది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్లో. మగ్గం వర్క్ అనుకోండి కాస్ట్ ఎక్కువ అవుతుంది, అలాగే లుక్ కూడా అంటే కాస్ట్ని పెట్టే కదా మనం కూడా, అలా అనమాట. మగ్గం వర్క్లో కూడా ఇలా చేస్తారు డిజైన్ అనేది. మనం ఇక్కడ ఇంకోటి హైలైట్ చేసుకోవాలంటే బ్లౌజ్కి ఇక్కడ ముడి కుట్టు వచ్చింది కదా నాట్ వర్క్, దాని మధ్యలో వచ్చేసి ఒక బీడ్ కానీ కుట్టుకున్నామంటే ఒక పూస కానీ లుక్ అనేది హైలైట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట బ్లౌజ్ అనేది కూడా, లుకింగ్ వైజ్ కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నిన్న ఈవినింగ్ అయితే స్టిచ్ చేశాను బ్లౌజు. తను ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసిందనమాట నైటే, అక్క బ్లౌజ్ అయిపోయిందా అంటే అయిపోయిందమ్మా, రేపు 10కి అలా రా అన్నాను. నేను 9కి షాప్ తెరిచాను అనమాట. 9కి షాప్ తెరిచి ఇలా స్టిచ్ చేశానా, ఇంకొచ్చేసి అప్పుడు తను 9:30 అలా వచ్చింది అనుకుంటాను. అప్పటికి ఫాల్ వేయలేదు, వచ్చిందనమాట. వచ్చి అడిగింది, లేదు ఒక 10 మినిట్స్ ఆగిరమ్మా అంటే, సరే అక్క మా మమ్మీని పంపిస్తానని చెప్పేసి అన్నదనమాట. ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది.
షాప్లోని శారీ పెట్టేసి నేనైతే వచ్చేసాను అనమాట. వచ్చేసానా ఇంతవరకు కూడా రాలేదు. ఒకవేళ వచ్చిండుంటే ఫోన్ చేసేవాళ్ళు, నెంబర్ కూడా ఉంది తన దగ్గర. అర్జెంట్ అర్జెంట్ అంటారు కానీ తీసుకోరండి. మనం ఏదో తీసుకుంటే మనీ వస్తాయి ఒక రూ. 4 అనేసి అనుకుంటాము. టయానికి మనమేమో ఖచ్చితంగా టైం పాటించి కుట్టాలి. తీసుకెళ్ళడానికేమో బ్లౌజ్ అయితే తీసుకెళ్లరు. ఇంకొకటండి, నేను చెప్పాను కదా ముందు ఒక 6 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను, 2 పెట్టికోట్స్ కూడా ఆల్టరేషన్ చేశానని చెప్పేసి. వాళ్ళైతే ఇంతవరకు రాలేదండి నిజంగా. 20 20 అనుకుంటా. ఆ రోజు పోయిన నెల 20వ తేదీ రావాల్సింది, ఈ వరకు రాలేదు. అవి అలాగే ఉన్నాయన్నమాట. ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. 700 అమౌంట్ అండి. వాళ్ళు అవి తీసుకెళ్తే 700 అమౌంట్ అయితే వస్తుంది నాకు. అక్కడ ఆగిపోయిందనమాట అమౌంట్ అనేది 700. అలా ఉంటాయి టైలరింగ్ చేసే వాళ్ళకి. అన్నీ కూడా భరించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకొక దగ్గర వచ్చేసి 1500, ఇంకొకరు వచ్చేసి 2000 ఇలా ఉన్నాయన్నమాట అమౌంట్స్ రావాల్సినవి. చూసారు కదా, ఈ బ్లౌజ్ కాలర్ కాంబినేషన్ కానీ, శారీ కానీ వర్క్ ఎలా ఉందండి అన్నట్టు మర్చిపోయాను. బాగుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తాను మీ అందరికీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.